ప్రార్థన ఎవరికి చెయ్యాలి? చెప్పండి, ప్రార్థన ఎవరికి చెయ్యాలి? ఏమండి, ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి చెయ్యాలి. వెరీ గుడ్. ఎవరి ద్వారా చేయాలి? అందుకే గత వారం ఎవ్వరు మిస్ అవ్వకూడదు నేను చాలా ఆశపడ్డాను. ఆల్రెడీ శుక్రవారం బైబిల్ క్లాసుల్లో నేను చెప్పిన విషయమే ఇది. శుక్రవారం మరి క్లాసులు వినడానికి రాలేకపోతున్నారు కొందరని మరలా ఆరాధనలో చెప్తున్నాను. ఎందుకు ఆరాధనలో చెప్తున్నానంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనుక ఇవి. క్రైస్తవులంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకి. అటువంటి ప్రాముఖ్యమైన ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థన ఎవరికి చెయ్యాలి, ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎవరి ద్వారా చెయ్యాలి అనేటువంటి విషయం మనకు తెలియకపోవడం చాలా బాధాకరం. కనుక అది అందరికీ తప్పకుండా తెలియాలని క్లాసులో చెప్పినప్పటికీ మరలా ఆదివారపు ఆరాధన అయితే అందరూ ఉంటున్నారు, ఎవరు మిస్ అవ్వట్లేదని నేను ఆ రోజు మాట్లాడాను. కానీ కొన్ని కారణాలు బట్టి ఆదివారం కొందరు మా పిన్ని గారు మిస్ అయ్యారు, చందు తమ్ముడు మిస్ అయ్యాడు, చందుకు ఆరోగ్యం బాగాలేకపోవడాన్ని బట్టి. ఇంకెవరైనా మిస్ అయ్యారా? పోయిన వారం అందరూ ఉన్నట్టు స్రవంతి చెల్లి కూడా మిస్ అయ్యింది. కరెక్టే. సో మరి ప్రార్థన అనేది ఏ చిన్న కష్టం వచ్చినా దేవునికి మనం చేసుకునేటువంటిది. ఏ అవసరం ఉన్నా, ఏ బాధ ఉన్నా మనం ఎవరితో చెప్పుకుంటాం? దేవునితోనే చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుడు నా కష్టాల్లో తోడుగా ఉంటాడు, నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసం. మరి అటువంటప్పుడు ప్రార్థన అంత ఇంపార్టెంట్ అని మనకు అర్థమైనప్పుడు ప్రార్థనకు సంబంధించి దేవుడు ఏమైనా మరి క్రమాన్ని ఇచ్చాడా? మరి ఆ ప్రార్థన ఎలా చెయ్యాలి, ప్రార్థన ఎవరికి చెయ్యాలి, ఎవరి ద్వారా చెయ్యాలి అనేది మనం తెలుసుకోకపోతే మనం చేసే ప్రార్థన వృధా అయిపోతుంది. కనుక మీకు తప్పకుండా తెలియాలని ఆరాధనలో సైతం దాని గురించి మాట్లాడాను పోయిన వారం. ఎవరైతే కొందరు మిస్ అయ్యారో వాళ్ళ నిమిత్తం మరలా ఒకసారి నేను జస్ట్ ఒక 5 నిమిషాలు గత వారం చెప్పిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనకి సహజంగానే ప్రార్థన ఎవరికి చేయాలనగానే అందరూ జనరల్గా ఏమంటారంటే దేవునికి చేయాలి అని మాట్లాడతారు. కరెక్టే, దేవునికే చేయాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 వ్యక్తులు కనబడుతున్నారు దేవుళ్ళుగా. ఓకేనా రిషి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 వ్యక్తులు మనకు కనబడతారు. అది ఎంతమంది తెలుసు? ఈ విషయం ఎంతమంది తెలుసు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని 3 ఉన్నారన్న విషయం తెలిసిన వాళ్ళు చేతులెత్తండి, తెలియని వాళ్ళు చేతులెత్తట్టు. అసలు విన్నారా? పోనీ ఎప్పుడైనా ఎప్పుడు వినలేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే విన్నారు ఎప్పుడైనా? విన్నారు. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఉన్నప్పుడు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? 3 ఒక్కటేనా? లేదంటే 3 ఒక్కరేనా? 3 వేరు వ్యక్తిత్వాలు కలిగినటువంటి 3 వ్యక్తుల? ఒకవేళ 3 ఒకే వ్యక్తి కాదు, 3 వ్యక్తులు అని మనం ఆల్రెడీ మీకు చెప్పాను. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఇండివిజువల్గా ఉన్నారు. దానికి మీకు ఒక వచన ఆధారాన్ని కూడా ఇచ్చిన, జాగ్రత్తగా వినండి. మళ్ళా నేను దీని గురించి మాట్లాడించకండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ విడివిడిగా ఉన్నారని చెప్పడానికి మీకు ఒక సందర్భాన్ని చెప్పాను. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఓకే, పరలోకము నుండి ఒక స్వరము వినబడింది. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి పరలోకములో నుండి మాట్లాడినటువంటి ఆ స్వరము. అంటే తండ్రి అక్కడున్నారు, కుమారుడు ఇక్కడున్నారు. అంటే ఇద్దరు వేరు. ఒకవేళ ఇద్దరు ఒక్కరే అయితే ఒకే సందర్భంలో ఇద్దరు విడివిడిగా కనిపించే అవకాశం ఉంటుందండి? జరగదు.
తండ్రే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే తండ్రి అయితే ఇద్దరు ఏకకాలంలో ఒకే ఫ్రేమ్లో కనబడడానికి అవుద్దా? అవదు. కానీ ఒకే ఫ్రేమ్లో ఒకే సమయంలో పైన తండ్రి కనబడుతున్నాడు, క్రింద యోర్దాను నది దగ్గర యేసు ప్రభువు కూడా కనబడుతున్నాడు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు. వీరిద్దరూ ఇలా ఉంటుండగా ఇంతలో ఏం జరిగింది? ఆయన బాప్తిస్మము పొంది బయటకు రాగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు వాలినట్లుగా, ఆయన మీదకు దిగినట్లుగా మనం చదివాం 3వ అధ్యాయంలో. అంటే తండ్రి పరలోకంలో విడిగా కనబడుతున్నారు, కుమారుడైన క్రీస్తు కనబడుతున్నారు. వీరిద్దరూ కాకుండా 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ కూడా మనకు కనిపిస్తున్నారు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఈ ముగ్గురు ఎవరు అన్నప్పుడు ఈ ముగ్గురిలోనూ దైవత్వం ఉంది. తండ్రిలో ఏదైతే దైవత్వం ఉందో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో కూడా అదే దైవత్వం ఉంది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో ఏదైతే ఆడు వెళ్ళిపోతున్నాడు, చూడండి బయటికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు కూర్చోరమ్మా, నువ్వు కూర్చో, కొంచెం వాడిని కనిపెట్టండి బాబు. కుమారుడైన యేసుక్రీస్తులో ఏదైతే దైవత్వం ఉందో మరల పరిశుద్ధాత్మునిలో కూడా అదే దైవత్వం కనబడుతుంది. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా తీసి చూడండి. యోహాను సువార్త ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 14 వర్స్ నంబర్ 8. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఫిలిప్పు అడుగుతున్నాడు. ఫిలిప్పు ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. నువ్వే కదమ్మా నేర్పించావు, అందుకే నిన్ను అడిగా. 12 మంది శిష్యుల అపోస్తుల్లో ఒక ఆయన ఫిలిప్పు గారు కదా. ఈ ఫిలిప్పు యేసుప్రభుని అడిగాడు, ఏమని? ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు. అంటే ఈయన ప్రభు, ఈయన ఉన్నాడు, తండ్రి వేరేగా ఉన్నాడని అర్థమవుతుంది కదా మనకి. ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. నేను ఇంతకాలమే మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసు ప్రభువుని చూస్తే ఎవరిని చూసినట్లు? తండ్రిని చూసినట్లు. అంటే యేసు ప్రభు అనగానే ప్రేమ, కరుణ, జాలి, దయ, త్యాగము, ఓర్పు, సహనము, ఈ లక్షణాలన్నీ కలగలిపినవాడు యేసుప్రభు. యేసుప్రభు ఎలా అయితే ఉంటాడో తండ్రి కూడా అలాగే ఉంటాడు అని ప్రభు చెప్తున్నాడు. అంటే తండ్రి ఎలాంటి వాడో యేసుక్రీస్తు కూడా అలాంటి వాడే. తండ్రికి ఏదైతే దైవత్వం ఉన్నదో, తండ్రిలో ఏదైతే, తండ్రి అయిన దేవునిలో ఏదైతే దైవత్వం ఉన్నదో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడా అదే దైవత్వము ఉన్నది. దానికి ఏమాత్రము తక్కువ కాదు. ఏమన్నాడు యేసు ప్రభు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వేరువేరుగా ఉన్నప్పటికీ తండ్రి ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే ఉన్నాడు. తండ్రికి ఏదైతే దైవత్వం ఉందో యేసుక్రీస్తు ప్రభువులో కూడా అదే దైవత్వము ఉంది. అలానే పరిశుద్ధాత్మలో కూడా అదే దైవత్వము ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు. ఈ ముగ్గురు దేవుళ్ళ అంటే ముగ్గురిలోనూ దైవత్వం ఉంది. మీకు దాని గురించి చాలా వివరంగా చెప్పాను. అలాగని ఈ ముగ్గురు దేవుళ్ళు కాబట్టి మనకి ముగ్గురు దేవుళ్ళ అంటే బైబిల్ ఏమందంటే మనకి ఒక్కడే దేవుడు అంది. ఎందుకు ఒక్కడే దేవుడు అని మాట్లాడిందంటే దేవుడు అనే పదం బహుళత్వాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా? దేవుడు అనే పదం
బహుళత్వాన్ని సూచిస్తుంది. దేవుడు అనే పదంలో తండ్రి ఉన్నాడు, దేవుడు అనే పదంలో కుమారుడని క్రీస్తు ఉన్నాడు, దేవుడు అనే పదంలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురిని కలిపి దేవుడు అని మాట్లాడవచ్చు, ముగ్గురిని విడివిడిగాను కూడా దేవుడు అని మాట్లాడవచ్చు. సంఘము అనేది ఒకటే పదం కదా, సంఘము అంటే ఒకటే పదం కదా. కానీ సంఘము అంటే అందులో ఎంతమంది ఉంటారు? అర్థమవుతుందా? సంఘము అంటే నేను ఒక్కడనే కాదు, మనందరము కలిపితే సంఘము. పేరు ఒక్కటే సంఘము, కానీ అందులో చాలామంది ఉన్నారు. దేవుడు అనగానే అందులో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒక్కడే దేవుడు అని మనం మాట్లాడడంలో ఆ ఒక్కడే అన్న దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఒక్కడే దేవుడు అనడంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, క్రీస్తు పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ సెన్స్ మనకు ఉండాలి. అయితే ప్రార్థన వరకు వచ్చేసరికి బైబిల్ గ్రంథం మనకు ఒక క్రమాన్ని ఇచ్చింది. మరి ఇంతకీ ఈ ముగ్గురిలో ఎవరికి మనం ప్రార్థన చేయాలి అన్న ఒక చర్చకు వచ్చినప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి కొన్ని వచనాలు మీకు పోయిన వారం చూపించాను. ఒకసారి మరలా మీకు ఆ వచనాలు జస్ట్ అలా జ్ఞాపకం చేస్తాను. మీకు తెలియదు, నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మరలా రిపీట్ చేసి చెప్తున్నానంటే, మీ ప్రార్థనలు వృధా అయిపోకూడదు, మీ ప్రార్థనలు గాలికి వెళ్ళిపోకూడదు. మీరు మోకరించి పడే మీ రోదన, మోకరించి మీ ఇంట్లో మీ గదిలో తలుపేసుకుని రహస్యంగా మీరు కారుస్తున్న ఆ కన్నీరు, అది వృధా కాకూడదు. సంఘంలో మీరు చేసే ప్రార్థన వృధా కాకూడదు, మీ ఇంట్లో మీరు చేసే ప్రార్థన వృధా కాకూడదు. మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే దేవుడు ప్రార్థనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమములోనే మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడే దానిని ఆయన స్వీకరిస్తాడు. ఎలా పడితే అలా ఆయన దగ్గర ఏది అవ్వదు. ఏదైనా సరే ప్రతి దానికి ఒక క్రమం ఇచ్చాడు. మీకు మొదటి నుండి చెప్పుకుంటూనే వచ్చాను. యేసు ప్రభు మాట్లాడుతూ ఏమని చూపించాను మీకు పోయిన వారం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూపించాను. ఆ తర్వాత యోహాను సువార్త 17:1 చూపించాను. ఆ తర్వాత మొదటి పేతురు పత్రిక 1:17 చూపించాను. ఆ తర్వాత ఇర్మియా 3:19 చూపించాను. మొదటిగా మత్తయి సువార్త 6:9 చూద్దాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమండి, నన్ను చూడండి అమ్మా అందరూ. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని యేసు ప్రభు అంటున్నాడంటే ప్రార్థన ఎలా చెయ్యాలో దానికి ఒక క్రమం ఉందనా లేదనా? ఒరే ఇలా చెయ్యాలరా వంట అన్నావంటే వంట చేయడానికి ఒక పద్ధతి ఉందనే కదా. అలా లేకపోతే ఎలాగైనా అయిపోద్ది. నువ్వు ఏం చేసినా కూర అయిపోద్ది అంటావు, నువ్వు ఏం చేసినా కూర అయిపోద్ది 5 నిమిషాలు అంటావు. కానీ అలా అవ్వదే. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇలా చేయాలి నాన్న, అలా చేయాలి నాన్న అని ఒక క్రమం ఉంటుంది. ఇలా చెయ్యాలి అని చెప్తున్నావంటే దానికి ఎలా చేయాలో ఒక క్రమం ఉందని. బాగా వినండి. గత వారం మిస్ అయిన వాళ్ళ కోసం నేను చాలా కూలంకుషంగా క్లుప్తంగా వివరిస్తున్నాను, అందరికీ తెలియాలి కాబట్టి. అందుకే సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. ఇది నా విన్నపం. సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. మీకు కాస్త ఆ మోటివేషన్ ఉండాలనే. నాకు యాక్చువల్గా కాలు బాగోలేకపోయినా డాక్టర్ గారు అసలు నడవద్దని చెప్పినా నేను పని కట్టుకుని ప్రతి ఇంటికి ఎందుకు తిరిగానంటే, ఏదో మీరు గొప్పగా అనుకుంటారనో, అమ్మో చూడు కాలు బాగోలేకపోయినా తిరుగుతున్నాడు తమ్ముడని మీరు గొప్పగా అనుకుంటారని కాదు. నేను ఎప్పుడు మనుషుల గొప్ప కోసం ఏదీ చేయను. నా టార్గెట్ అంతా పరలోకం, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా గోల్ అది. కానీ ఎందుకు తిరిగానంటే మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉండాలి. కాలు వాపు వచ్చేసింది ఫుల్గా, పొద్దున్నకైతే ఇంకా చాలా ఎక్కువ వాపు వచ్చేసింది. మార్నింగ్ లేసేపాటికి నొప్పి చాలా నొప్పిగా ఉంది. అయినా నేను ఎందుకు తిరగాలనుకున్నాను అంటే, మానేస్తే ఎవరు అడగరు, కాలు బాగలేదు కదా అందుకే తమ్ముడు రాలేదు అనుకుంటారు, అంతే. ఎవరు ఏం అనరు నన్ను. నేను ఎందుకు మీ మధ్యకి వచ్చానంటే కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఎంతో కొంత మోటివేషన్ ఉంటుంది. అరే మనం కూడా చిన్న వాటికి దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు, చిన్న కారణాలతో మనం దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు అని మీకు పరోక్షంగా మీకు ఒక సందేశం ఉంటుందని, మీకు ఒక చిన్న మోటివేషన్ ఉంటుందని తిరిగాను. ఏదో సరదాకి కాదు, తిరగగలిగి కాదు. దేవుడు మనకు ఒక పని అప్పగించిన తర్వాత దేవుని కొరకు మనం చేసే పని ఒకటి ఉన్నప్పుడు చిన్న కారణాలతో మనం దాన్ని వదిలిపెట్టడం అనేది దేవుణ్ణి గౌరవించటం కాదండి. అది దేవుణ్ణి గౌరవించటం కాదండి. తలనొప్పి వచ్చిందనో లేకపోతే ఒంట్లో బాగోలేదనో నీరసంగా ఉందనో మనం ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎవరికో ప్రమాదం జరిగిందని తెలిస్తే మనం ఆగుతామా బావగారు? ఆగమే.
అక్కడ తలపోటు ఉన్నా, జ్వరం ఉన్నా, ఏదున్నా సరే నీకు కావలసిన వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనో లేదంటే గాయపడ్డారనో హాస్పిటల్లో ఉన్నారనో మనకు తెలిసినప్పుడు అరే నాకు జ్వరంగా ఉంది నేను రాలేను, నాకు నీరసంగా ఉంది నేను రాలేనని మనం మాట్లాడడం. అక్కడ ఎంత ఓపిక లేకపోయినా ఓపిక కూడగట్టుకుని ట్యాబ్లెట్ వేసుకున్నా సరే పరుగున వెళ్తాం అక్కడికి. ఎందుకంటే అది ప్రాముఖ్యం, మనకు కావలసిన వాళ్ళు. మరి దేవుడు మనకు కావలసిన వాడు కాడా? అనవసరమైన వ్యక్తి ఆయన ఏమన్నా? ఆటలో అరటిపండా? ఎక్స్ట్రా ప్లేయర్ ఆయన ఏమన్నా? అందుకే చిన్న చిన్న కారణాలతో దేవునికి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి, మిమ్మల్ని బతిమలాడుతున్నానండి, చిన్న చిన్న కారణాలతో దేవుని సన్నిధిని మిస్ చేసుకోకండి. అది అందరికీ దొరికే భాగ్యం కాదది. దేవుని సన్నిధిలో గడపడం అంటే అది చిన్న విషయం కాదు. దావీదు గారు ఏమన్నాడంటే, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట నాకు 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. నేను లోకంలో 1000 రోజులు బతకటం కంటే, 1000 రోజులు లోకంలో సంతోషించటం గడపటం కంటే దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడపటం నాకు సంతోషమయ్యా అన్నాడు దావీదు గారు. అది భక్తి. అలాంటి భక్తికి మనం కూడా వెళ్ళగలమంటే వెళ్ళగలం, మనం ప్రయత్నిస్తే జరుగుద్ది అది. కనుక ఆలోచించండి, దేవుని సన్నిధిని చిన్న చిన్న కారణాలతో వదలకండి అమ్మా ప్లీజ్. చిన్న చిన్న కారణాలతో దేవుని సన్నిధికి దూరం అవ్వకండి. అది దేవుని గౌరవించడం కాదు, దేవునికి మనం మర్యాద ఇవ్వటం కాదు. మ్యాక్సిమం ఇక అది నేను బెడ్ మీద నుంచి నేను లేవలేను. నేను ఒకటే అనుకున్నానండి, నేను ఇక మంచం మీద నుంచి లేవలేను అనుకుంటే తప్ప దేవుని పని విడిచిపెట్టను. నేను తీసుకున్న కమిట్మెంట్ అది. ఇక నేను మంచం మీద ఉన్నాను, మంచం మీద ఇక నేను లేవలేను అనుకుంటే తప్ప నాకు దేవుడిచ్చిన పని నేను మానను. అది మనం దేవునికి ఇచ్చే గౌరవం. అది దేవుడిని మనం గౌరవించటం, దేవుడిని మనం ప్రేమించటం. మన శుక్రవారం మా జ్యోతి క్లాస్కి రాలేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఫోన్ చేసి గట్టిగా తిట్టేద్దాం అనిపించింది. నాకు చాలా కోపం వచ్చింది. సంఘం ఎదుట గద్దిస్తున్నాను నాకున్న హక్కును బట్టి. నాకు ఆ రైట్ ఉంది. వాక్యాన్ని వినడం మానేసి మళ్ళీ శుక్రవారం వస్తుంది. రాత్రి ఏం చెప్పాను నీకు తెలుస్తుందా? ఏం చెప్పాను రాత్రి? క్లాస్ ఏంటి మర్చిపోయారు. శుక్రవారం క్లాస్ మర్చిపోయారు. దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడా? ఈ రోజుల్లో దేవుడు తన బిడ్డలకు, భక్తులకు, విశ్వాసులకు దర్శనాలు ఇస్తాడా? దర్శనాల్లో కనబడి మాట్లాడతాడా? కళల్లో కనబడి మాట్లాడతాడా? చెప్పాను, మరలా చెప్తానా? ఎప్పుడు చెప్తాను? అది నువ్వు మిస్ అయిపోయావు. రాని వాళ్ళు ఎలాగో రావట్లేదు, మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా ఎందుకు మిస్ అవ్వాలి? అది తప్పది, అది కరెక్ట్ కాదు. నేను దేవుని సన్నిధిలో హెచ్చరిస్తున్నాను, ఎవరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. ఎంత పనులున్నా సరే మంచం మీద లేవలేని పరిస్థితి అయితే తప్ప దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు ప్రభు. మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నాడంటే ఆ ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఎలాగా? పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన ఎవరికి చేయాలండి ప్రభు? పరలోకమందున్న తండ్రికి చెయ్యాలి. ఏ ప్రభు నీకు చేయకూడదా? ఆయనే చెప్తున్నాడు. ఎవరికి చేయమని చెప్తాడు యేసు ప్రభు? తండ్రికి చెయ్యండి అని ఆయనే చెప్పినప్పుడు ఇంకా మనకు బాధ ఏముందండి? అంతేనా? యేసు ప్రభువే ప్రార్థన తండ్రికి చెయ్యండి అని చెప్పినప్పుడు ఇంకా మనకి కన్ఫ్యూజన్ ఏముంది? సందేహం ఏముంది? బాధ ఏముంది? యోహాను సువార్త 17:1 కూడా చూడండి. యోహాను సువార్త 17:1 యేసు ప్రభు ప్రార్థన చేశాడు. యేసు ఏమండి 17వ అధ్యాయం యోహాను సువార్త మొత్తం యేసు ప్రభు చేసిన ప్రార్థనే. 17వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. ఏమని చేశాడు యేసు ప్రభు ప్రార్థన? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి తండ్రి. ఎవరికి చేశాడు ప్రార్థన యేసు ప్రభు? జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ప్రార్థన ఎవరికి చేశాడు? తండ్రికి చెయ్యండి అని చెప్పాడు. ఆయన కూడా తండ్రికే చేశాడు. చూడండి, ప్రార్థనకు ఒక క్రమం ఇవ్వబడుతుంది బైబిల్ గ్రంథంలో. 1 పేతురు పత్రిక 1:17. త్వరగా ఈ 4వ వచనం చూసి ముందుకెళ్ళిపోదాం. 1 పేతురు పత్రిక 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు అనడండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు పేతురు గారు?
ఇందాక ప్రభు అదే మాట చెప్పాడు. ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు కూడా అదే మాట చెప్తాడు. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు, యేసయ్యా అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు అనట్లా. యేసయ్యే తండ్రికి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చెయ్యాలి. తండ్రికి చెయ్యాలి. దేవుడు ఒక క్రమం మనకిచ్చినప్పుడు ఆ క్రమాన్ని మనం అనుసరించటం, దేవుని గౌరవించటం. యేసు ప్రభువుకు చేయకూడదని ప్రశ్నించకూడదు. ఆ యేసు ప్రభువే మనకు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు మరలా యేసుకు చేయకూడదని ప్రశ్న ఎందుకు? చాలా క్లియర్గా చెప్పాడు కదా. కాబట్టి ప్రార్థన తండ్రికి చెయ్యాలి. ఓకే, ప్రార్థన ఎవరు చేయాలి? జ్యోతి, తండ్రి అయిన దేవునికి చేయాలి. అది మీరు ఎలా అయినా చేయండి. అంటే ఎలా అయినా అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అని పిలుస్తారా, ప్రేమ కలిగిన తండ్రి అని పిలుస్తారా, మహోన్నతుడైన మా తండ్రి అని పిలుస్తారా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి అంటారా? ఎలాగైనా సరే మీరు తండ్రిని అయితే మాత్రం నోటీస్ చేయాలి ఫస్ట్. రైట్? ప్రార్థన ఎవరు చేయాలి? తండ్రికి చేయాలి. ప్రార్థన తండ్రికి చేయాలి. ఆ చేసిన ప్రార్థన చివరిలో ఎవరి ద్వారా సమర్పించాలని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమర్పించాలి. చివరిలో ఇక్కడ అన్నాడు యేసు ప్రభు. ప్రార్థనలో యేసు ప్రభు పాత్ర అది. నువ్వు అడగాల్సిన మనవులన్నీ అడిగిన తర్వాత, దేవా నా కొడుకు ఉద్యోగం, దేవా నాకు ఇల్లు, దేవా నా అప్పులు, దేవా నా ఆరోగ్యం, దేవా మా ఆయన మారాలి, దేవా నాకు మరి ఒంట్లో బాగలేదు సహాయం చేయవా, అప్పులు బాధలు, ఇవన్నీ అడుగు. ఓకే, నీ తండ్రిని. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతామండి మనం? దేవుని కాకపోతే ఎవరిని అడుగుతాం? అడిగిన విషయాలన్నీ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. మీరు పిల్లలు ప్రార్థన చేస్తారు, మీరు గమనించండి. పిల్లలు ఇప్పుడు ప్రాక్టికల్గా లేఖన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తాడు. లేఖన్ బాబు నేర్చుకున్న ప్రార్థన ఒకసారి ఇక్కడ నిలబడి చేస్తాడు. మీరు అందరూ వినండి. కమ్ బాయ్, ఫాస్ట్గా, టైం వేస్ట్ చేయొద్దు. చిన్ననాటి నుంచి నేర్పించాలి. అంటే మీరు ఒకసారి వినండి. ప్రార్థన చేస్తాడు. చేయనా? పలకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మాకు మంచి బుద్ధి, జ్ఞానంలో వివేచన, నామకు శక్తి మెండుకు అనుగ్రహించండి. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా చదువులలో తోడుగా ఉండండి. మా అమ్మ నాన్నలను కాపాడండి. మా సంఘమును దీవించండి. మేము మీ వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటాము. మీ వాక్యానికి లోబడి నడుచుకుంటాము. అమ్మ నాట్ల మాట వింటాము. పెద్దలను గౌరవిస్తాము. అబద్ధాలు మాట్లాడము, దొంగతనాలు చేయము, చెడు మాటలు పలకము, ఎవరితో సెల్ ఫోన్ ఎక్కువగా చూడము, ఎవరితో గొడవలు పెట్టుకోము, అందరినీ ప్రేమిస్తాము, అందరికీ సహాయపడతాము. మమ్మల్ని దీవించండి. ఈ ప్రార్థన మా ప్రభువును, మీ కుమారుడును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చిన్నమ్మ తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ నాన్న. చూసారా, తండ్రి అని పిలిచాడు. వాడు అడగాల్సినవన్నీ పిల్లలకు నేర్పించే ప్రార్థన అదంతా అడిగాడు. ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. అలా చిన్ననాటి నుండి నేర్పించాలి బిడ్డలకి దేవుని వాక్యాన్ని. అలా మనకు నేర్పించలేదు కనుక మనం ఎలా పడితే అలాగ ప్రార్థన చేసుకుంటూ, ఎలా పడితే అలాగ ఆరాధించుకుంటూ, ఏది పడితే అది సంఘం అనుకుంటూ, ఎవరు పడితే వాళ్ళు సేవకులు అనుకుంటూ, ఏదైనా ప్రసంగం అనుకుంటూ మోసపోతున్నాము. కనుక ప్రతిదానికి ఒక క్రమం ఇవ్వబడింది. ప్రార్థనకున్న క్రమం ఏంటంటే తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనము సమర్పించాలి. దానికి కూడా మీకు కొన్ని వచనాలు ఇచ్చాను. అది కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. కొలస్సీ పత్రిక యోహాను సువార్త 15:16 చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. అదిగోండి, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో. అంతేనా తమ్ముడు? మీరు నా పేరట తండ్రిని, మీరు నా పేరట తండ్రిని. 16:23 కూడా చూడండి. యోహాను సువార్త 16:23 కూడా చూడండి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను. చూసారా ఎంత స్పష్టంగా రాయబడిందో. మీరు తండ్రిని నా పేరట అంటే యేసుక్రీస్తు పేరట తండ్రిని అడగాలి. ఇది ప్రార్థనకు సంబంధించినటువంటి ప్యాట్రన్, నమూనా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మోకరించి ముందు ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలి పిన్ని గారు? తండ్రి. ఆయన మన తండ్రి, పరలోకమందున్న తండ్రి అని తండ్రిని పిలవండి. ఆ తర్వాత మీ కష్టాలన్నీ తెలియపరచండి. చివరిలో మా ప్రభువును, మీ కుమారుడును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇది ప్రార్థన చేసే క్రమం.
అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీకు ఎదురవుతాయి. ఇదే విషయం మీకు ఎవరికైనా చెప్పారంటే, ఇదే మాట మీరు ఎవరితోనో చెప్పారంటే, కొంతమంది అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ముదురులు ఉన్నారు. వీళ్ళు దేవుని వాక్యానికి లోబడకుండా ప్రతిదాన్ని వంకరగా చూస్తూ ప్రతిదానికి మరి అపోజ్ చేయాలన్నటువంటి మైండ్ సెట్తో ఉంటారు. దేవుని వాక్యానికి లోబడే స్వభావం తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇన్ని వచనాలు చూపించిన, ఇది తండ్రికి ప్రార్థన చేయాలని 4 పైన వచనాలు చూపించాను, క్రీస్తు ద్వారా మరి సమర్పించాలని మరికొన్ని వచనాలు చూపించాను, యేసు ప్రభువే స్వయానా చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, ఏమండి యోహాను గారు చెప్పాడు. ఇంతమంది చెప్పిన బైబిల్లో కొన్ని వచనాలని అపార్థం చేసుకుని మనల్ని ప్రశ్నిస్తారు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే మీరు చక్కగా వాళ్ళకి చెప్పగలగాలి. ఇదే ప్రసంగం గత వారం మరి మన యూట్యూబ్ ఛానల్లో, మన సంఘానికి ఉన్నటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్తో ఉంది కదా, సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే ఛానల్లో నేను అప్లోడ్ పెడితే దానికి ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. ఏమని కామెంట్ పెట్టాడంటే, కొన్ని వచనాలు కోట్ చేసి, అన్న మరి ఈ వచనాల సంగతి ఏంటి అని తను నన్ను క్వశ్చన్ చేశాడు. అయితే నేను నెక్స్ట్ వీక్ సండే అప్లోడ్ చేస్తాను చూడు బాబు అని మెసేజ్ పెట్టాను. యాక్చువల్గా మీకు నేను దాన్ని గత వారం ఎందుకు చెప్పలేదు అంటే, మీకు అంత అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటానంటే, అది తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తే బాగుంటుంది. ఆ టైం రాకుండా చెప్తే దాని వాల్యూ మీకు కూడా అర్థం కాదు. ఏదైనా టైం వచ్చినప్పుడు చెప్పాలి. టైం రాకుండా దాని అవసరత లేకుండా మనం ఏదైనా చెప్పామనుకో పట్టించుకోం మనం. ఇప్పుడు అయినా నాగేంద్ర అన్నట్టుగా చూస్తాం. అది తెలుసుకోవాలన్న అవసరం ఏర్పడినప్పుడు మనం చెప్పామనుకోండి, అది మనకి వినాలన్నా తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుద్ది. అయితే ఏమని ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో, ప్రార్థన తండ్రికి చెయ్యాలని ఉంది కదా, ఓకే, కానీ ఒక దగ్గర ఇదిగో నాకు చెయ్యండి, నన్నే అడగండి అని కూడా యేసు ప్రభు అన్నాడు ఒక సందర్భంలో. ఆ వచనాన్ని కోట్ చేసి మరి దీని సంగతి ఏంటి అని అడిగాడు. సో దాని సంగతి ఏంటో చూద్దాం. అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకే ఒక దగ్గర ఉంటుందండి ఇట్లాంటి ఒక సందర్భం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. మొదటిగా అయితే ప్రార్థనకి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి క్రమాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అది మనం అనుసరించాల్సినటువంటి క్రమం, అది ప్రార్థనకు సంబంధించి. కానీ ఇక్కడ వచనాన్ని రాయబడింది 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నా నామమున మీరు, ఇక తండ్రి అనట్లేదండి అక్కడ, నన్నేమి అడిగినను యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఏంటి? ప్రార్థనకి ఇవ్వబడిన క్రమం నేర్చుకున్నాం. ఏంటి ఆ క్రమం? తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా సమర్పించాలని మనకు బైబిల్ ఇచ్చిన క్రమాన్ని నేర్చుకున్నాం. అయితే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ఈ మాట కూడా అన్నారు. ఏమని? నా నామమున నన్నేమడిగినను నేను చేతును. మరి దీని సంగతి ఏంటి అంటే, ప్రార్థన నాకు కూడా చెయ్యండి, నా నామంలోనే నాకు చెయ్యండి అని యేసు ప్రభు చెప్పాడు కదా. అయ్యేమో 4-5 వచనాలు, ఇది ఒకే ఒక వచనం. దీన్ని పట్టుకుని ప్రశ్నిస్తే, ఏమండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, యేసు ప్రభు శరీరధారిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు ఉన్నారు, శిష్యులు. ఆ శిష్యులకి ప్రత్యేకించి చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందరికీ అంటే మనల్ని కూడా ఉద్దేశించి చెప్పిన విషయాలు ఉన్నాయి. ఈ తేడా మనకు తెలియాలి. బాగా వినండి. యేసు ప్రభు బోధల్లో కేవలం శిష్యులకు మాత్రమే చెప్పిన సంగతులు ఉన్నాయి. ఓవరాల్గా క్రైస్తవ ప్రపంచాన్ని అంతటికీ ఉద్దేశించి చెప్పిన సంగతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఎలా విభజించాలి అంటే, ఏది శిష్యులతో చెప్పిన మాట, ఏది మిగతా అందరికీ వర్తించే మాట. శిష్యులతో ఏం చెప్పాడు, మిగతా ప్రపంచానికి ఏం చెప్పాడు. శిష్యులకు చెప్పింది మనం ఆపాదించుకుంటే భయంకరంగా దెబ్బతినేస్తాం. ఎందుకంటే శిష్యులకి ఇంకా చాలా చెప్పాడు. ఇదిగో మీరు విషాన్ని తాగితే మీరు చచ్చిపోరు అని చెప్పాడు శిష్యులకి. తెలుసా మీకు?
శిష్యులకి, మీరు డైరెక్ట్ పాయిజన్ తాగేసినా కానీ మీ ప్రాణం పోదు, మీరు చచ్చిపోరు అని యేసు ప్రభు శిష్యులకి చెప్పాడు. ఒకసారి మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒకసారి తీసి చూద్దాం. ఇది మూసేయకండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి చూడండి. ఏది శిష్యులతో చెప్పాడో ఏది అందరికీ చెప్పాడో మనకు క్లారిటీ ఉండాలి. 16వ అధ్యాయము 15 నుంచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. జాగ్రత్తగా వినండి. ఇది యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట. ఇది బాగా వినాలి. దీని మీద ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడతాను నేను, మీరు మైండ్లో పెట్టుకోండి దీన్ని. యేసు ప్రభు ఏమండి, బైబిల్ అంటే సామాన్యమైనది కాదు. చాలా మైండ్ పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మనసిచ్చి నేర్చుకోవాల్సిన గ్రంథం అది. ఏదో ఎలా పడితే అలాగైతే ఉంటే అయ్యేది కాదు. అందుకే జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఒక మాట అడుగుతానండి, దీని గురించి తర్వాత మాట్లాడతాను. జస్ట్ శాంపుల్ మీ మైండ్లో పెడుతున్నాను, మైండ్లో పెట్టుకోండి. ఏమని చెప్పాడు ప్రభు ఇక్కడ? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎందుకు చెప్పుంటాడు ఆ మాట? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఎందుకు చెప్పుంటాడు? ఎందుకు ఆ మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది? తెలివైన వాళ్ళు లాజికల్గా చెప్పండి. లాజికల్గా, బైబిల్ చదవవసరంలా, కొంచెం లాజిక్ వాడండి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, ఇది సువార్త. ఆయన మరణము, సమాధి, పునరుత్థానం అనేది సువార్త. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకే కనబడ్డాడు. శిష్యులతో ఈ సువార్త చెప్పమన్నాడు. ఏ సువార్త? ఆయన మరణించి తిరిగి లేచిన ఈ సువార్తను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఇదిగో నాకు సంబంధించిన ఈ సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకు వాళ్ళని అప్పుడు ప్రకటించమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడన్న విషయం వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పుడు సర్వ సృష్టికి తెలుసా ఆ విషయం? తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచిన విషయం ప్రపంచానికి తెలుసా? అప్పటికి తెలియదు. మరి ప్రపంచానికి ప్రకటించాల్సింది ఎవరు? శిష్యులు ప్రకటించాలి. బాగా వినండి. అంటే సర్వ సృష్టికి సువార్త తెలియని రోజులో మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అన్నాడు. తెలియని సమయములో. బాగా వినండి. అంటే సువార్త ప్రకటించడానికి కూడా బైబిల్ ఒక క్రమం ఇచ్చింది. తెలియకుండా ఎలా పడితే అలా రోడ్ల మీద తిరిగితే కుదరదు. మీకు భవిష్యత్తులో వివరించి మాట్లాడతాను దీని గురించి. సండే వర్షిప్లోనే మాట్లాడతాను, చాలా వివరంగా మాట్లాడతాను. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇదిగో నేను మరణించి తిరిగి లేచానన్న విషయాన్ని ప్రకటించండి అన్నాడు. ఎందుకంటే సర్వలోకానికి ఆ విషయం అప్పటికి తెలీదు. ఒక పక్క కొంతమంది ఏమని ప్రచారం చేస్తున్నారంటే శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని మనుషుల్ని పెట్టారు అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు. ఒక తప్పుడు వార్త ప్రపంచానికి వెళ్ళింది. ప్రకటించాలి ఇప్పుడు. ఒరే బాబు, యేసు ప్రభుని మీరు చంపారు కానీ ఆయన మరలా తిరిగి 3వ దినాన్న లేచాడు, మేము సాక్షులము, మాకు లేచిన తర్వాత మాకు కనిపించాడు, మాట్లాడాడు అని మీరు ప్రపంచానికి ప్రకటించండి అన్నాడు. ఎందుకంటే అప్పటికి బాహ్య ప్రపంచానికి ఇంకా ఆ విషయం తెలీదు. అంటే ప్రపంచానికి సువార్త తెలియనప్పుడు మీరు వెళ్ళి తెలియపరచండి, సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పాడు. ప్రపంచం అంతటికి సువార్త తెలిసిపోయిన తర్వాత ఒకవేళ నేను ఆ మాట పాటిస్తాను, ప్రకటిస్తానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలో తెలుసా? ఇంకా యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడన్న విషయం తెలియని సమాజం ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి, బాబు ఇదిగో మనుషులందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు అని ప్రకటించు. తెలిసిన దగ్గరికి అవసరం లేదు. బాగా వినండి, బాగా వినాలి. అమాయకంగా ఉంటే కుదరదు. అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడన్న విషయం అప్పటికి తెలియదు. ఇంకా ప్రపంచానికి ప్రకటించబడాలి. ఆ బాధ్యత ఎవరిది? ఆయన వెళ్ళిపోతాడు పరలోకానికి, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించాల్సింది ఎవరో తెలుసా? ఈ అపోస్తలులే. వాళ్ళు ప్రపంచానికి, సర్వ సృష్టికి వాళ్ళు తిరగగలిగినంత వరకు తిరిగి ప్రకటించి యేసుక్రీస్తు సువార్తను వ్యాప్తి చేశారు.
యేసు ప్రభు ప్రపంచం దాకా వద్దండి, చోడవరంలో యేసు ప్రభు మరణించి తిరిగి 3వ దినాన లేచాడన్న విషయం తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్లీ. యేసు ప్రభు అనే ఒక ఆయన ఉన్నాడని, ఆయన దేవుడని, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడన్న విషయం తెలియని వాళ్ళు చోడవరం గ్రామంలో ఈ 2 పంచాయతీల్లో ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? భావిస్తే చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. అవకాశం ఉందా? పోనీ యేసు ప్రభు తెలియనివాడు ఎవడండి? ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయం తెలియనివాడు ఎవడండి? దీని గురించి మరింత వివరంగా మీకు ఫ్యూచర్లో మాట్లాడతాను. అంటే ఈ విషయం ఎవరికి చెప్పాడు ప్రభు? శిష్యులకి చెప్పాడు. ఆ రోజు అది అవసరం, ప్రపంచానికి ప్రకటించబడాలి. అలా చెప్పి శిష్యులకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతలు, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇచ్చాడు. ఆ శక్తులు ఎలాంటివంటే, మీరు కిందకి వెళ్తే చూడండి, 17వ వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. శిష్యులతో చెబుతున్న మాట ఇది. అందరికీ కాదు. బాగా వినండి. ఆ పై వచనంలోనేమో, అందుకే జాగ్రత్తగా వచనాలను విడగొట్టాలి. ఏ వచనం ఎవరికి సంబంధించింది, దాన్నే బైబిల్ స్టడీ అంటారు. ఈ బైబిల్ స్టడీ లేని ప్రతి పనికి మాలిన వాడు బైబిల్ పట్టుకుంటే బైబిల్కి అవమానం, దేవునికి అవమానం. కనీసం బైబిల్ దగ్గర కూర్చుని చదవరు, ధ్యానించరు, సందర్భాలను స్టడీ చేయరు. అసలు ఏ సందర్భం, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దీని కాంటెక్స్ట్ ఏంటి? మీకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి శ్రమకాలాలు, మాట్లాడుతున్నారు, ధారాళంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో మీకోసం శ్రమ దినాలు అసలు ఎక్కడున్నాయి బైబిల్లో? ఎవరు చెప్పారు, ఎవరు స్థాపించారు, ఎవరు ప్రారంభించారు? ఎక్కడా లేవే. దానికోసం ఒక పాటే రాశాను. ఎంతమంది తెలుసు? మరి మన యూట్యూబ్లో కూడా లేనట్టుంది ఆ పాట. కాపీరైట్ పడిపోయి తీసేస్తాం, త్వరలోనే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను, వినండి. శ్రమ దినాలు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. దేవుడు ఏం చెప్పలేదే, బైబిల్లో లేదు. బైబిల్లో లేకుండా లేనివన్నీ పట్టుకొచ్చి పెట్టేస్తే కుదరదు, తప్పది. దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుని ఉగ్రతకు గురవుతాం మనం. దాని గురించి మరలా మాట్లాడతాను. కింద ఏమన్నాడంటే 16వ వచనం చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది అందరికీ ప్రపంచంలో ఎవడైనా సరే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, నా కోసము చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు మరలా తిరిగి 3వ దినాన లేచాడు అనే విషయాన్ని ఎవడైతే నమ్ముతాడో, అలా నమ్ము ప్రతివాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఇది ప్రపంచ ప్రజలందరికీ సంబంధించిన వచనం, కానీ దాని కిందన్న వచనం అందరికీ సంబంధించిన కాదు. ఇది కేవలం ఆ రోజు అపోస్తలులకి, అనగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు మాత్రమే సంబంధించిన విషయం. కింద ఏమన్నాడు చూడండి, 17వ వచనంలో. నమ్మిన వారి వలన అంటే ఆ 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే 12 మంది లేరు, అప్పటికి ఒకడు వెళ్ళిపోయాడు. పేరేంటి? ఇస్కరియోతు యోధ బయటికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అప్పటికే. ఇక మిగిలిన 11 మందితో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమండి, ఇది అందరికీ కాదు, యేసుక్రీస్తు ప్రభుకి అప్పటికి మిగిలిన 11 మంది శిష్యులకు సంబంధించిన మాట. బాగా వినాలి. ఏమంటున్నాడు? ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎవరు? శిష్యులు, ఎస్పెషల్లీ శిష్యులు. ఇదందరికీ కాదు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. భాషల గురించి నేర్పిస్తాను శుక్రవారం క్లాసులు మానకండి. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా ప్లీజ్ అండి, ఫ్రైడే క్లాసులు మిస్ అవ్వకండి. చాలా సంగతులు మీరు నేర్చుకుంటారు. 1 గంట అంతే, 1 గంట మీ సమయం వెచ్చించుకొని ప్లాన్ చేసుకుని 1 గంట వచ్చి కూర్చోండి. అద్భుతమైన సంగతులు మీరు నేర్చుకుంటారు బైబిల్ క్లాసులో. ఎవడో పడితే ఈరోజు సపర అని గొంతులు ఎత్తా ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? షపర అంటారు. ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? మనకి వెళ్ళి టీవీలో కనబడుతుంటారు ఈ జోకర్లు అందరూనే. ఏంటి అసలు భాష అంటే ఏంటి? ఏ భాష? ఎవరు మాట్లాడారు? శిష్యులతో చెప్పాడు మీరు భాషలు మాట్లాడతారు అని. ఎక్కడ మాట్లాడారు శిష్యులు? ఏ భాషలు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? తెలియాలి. ఇది అర్థం కాకపోతే ప్రతి పనికి మాలాడు, ప్రతి గాలుడు వచ్చి వేదికలు ఎక్కేసి టీవీల ముందుకు వచ్చేసి సబరబ అంటాడు. ఆ సబరబ ఏంటి, రబరబ ఏంటి, ఏట్రా ఈ గోలని ఎవడు అడగడు. అమ్మో ఆత్మ వచ్చేసింది. మొన్న శుక్రవారం చెప్పాను. అవకాశాలు లేవు. శిష్యులకి చెప్తున్న మాట, మీరు దయ్యాలని వెళ్ళగొడతారు,
తర్వాత క్రొత్త భాషలు మాట్లాడతారు. క్రొత్త భాషలు, ఇది శిష్యులకి సంబంధించి, అందరికీ సంబంధించి కాదు. ఒకవేళ ఇది అందరికీ సంబంధించి అనుకోండి, ఎవడైనా వస్తే ప్రపంచంలో ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలగాలి. మాట్లాడతాడేమో మీరు అడగండి. క్రొత్త భాషలు మాట్లాడతారు అన్నాడు. ఒకవేళ ఇది నమ్మిన వారి వలన అనుకుని మనలాగా యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అనుకుంటే మరి మనందరం ఏం చేయాలి బాగారు? క్రొత్త భాషలు మాట్లాడాలి. మనకి సరిగ్గా తెలుగే రాదు. తెలుగులో పుట్టిన మనకే సరిగ్గా తిన్నగా తెలుగే మాట్లాడలేము మనం. కొత్త భాషల సంగతి తర్వాత ఇక. మరి అయితే ఇది మనకు సంబంధించిందా కాదా? ఇది మనకు సంబంధించిందా కాదా? కాదు. ఒకవేళ మనకు సంబంధించింది అయితే మనం ఏం మాట్లాడాలి? నమ్మిన వారు కొత్త భాషలు మాట్లాడతారు అన్నాడు. నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడతారు అన్నాడు. మనందరం యేసుప్రభుని నమ్మమా లేదా చెప్పండి? నమ్మాం. మరి మాట్లాడుతున్నామా భాషలో? అయితే ఇది మనకు సంబంధించింది కాదు. అది ఆ విశ్లేషణ మనకు తెలియాలి. ఇది శిష్యులకు సంబంధించింది. క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తు పట్టుకుంటారు. పాములను సైతం ఏం చేస్తారట? పాము వస్తే పరుగెట్టుకు వెళ్ళిపోతాం మనం. పాము వచ్చిందంట మాట వినపడితే చాలు పరుగు, మళ్ళీ దరిదాపుల్లో మనం ఉండం. కానీ శిష్యులైతే మాత్రం సర్పం వచ్చినా సరే దాన్ని తీసి అలా పట్టుకుంటారనమాట. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ సర్పం శిష్యులు ఏమీ చేయలేదు. శిష్యులకి ఆ రోజు, ఆ మొదటి శతాబ్దంలో సువార్తను ప్రకటించడానికి దేవుడు అదనంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అతీత శక్తులవి, మనకు కాదు. ఇది శిష్యులతో చెప్తున్న మాట. ఇది పాములను ఎత్తి పట్టుకొందురు. ఇదిగో మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. నువ్వు పచ్చి విషం పట్టుకొచ్చి ఇచ్చినా కానీ వాళ్ళకి ఏమీ చేయదట. శిష్యులకి మనం తాగితే మన మధ్య ఉంటారు వరాల భక్తులు ఒకటే అనండి అంతే. ఎవడైనా నాకు పరిశుద్ధాత్మ వరం ఉంది, నిన్ను స్వస్థపరుస్తానంటే ముందు అర్జెంటుగా విషాన్ని ఇవ్వండి. ఆ విషం తాగి బతికుంటే అప్పుడు ప్రార్థన చేయమనండి. అవుద్దా? జరిగే పనేనా? అంటే ఇది ఎవరికి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది కాదు గురు. మనది కాదు ఇది. నువ్వు మేదేసుకోకు దీన్ని. ఇది శిష్యులకు సంబంధించింది. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఎవరితో? శిష్యులతో. మీరు చెయ్యి పెట్టండి చాలు, వాళ్ళు స్వస్థత పొందుతారన్నాడు. అది ఈరోజు అలాంటి శక్తులు దేవుడు మనకివ్వలేదు. అది వాళ్ళకి. ఎందుకంటే ఒక జటిలమైన సంగతిని ప్రపంచానికి ప్రకటించాలి. ఒక యేసుక్రీస్తు అనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, శరీరధారిగా ఉన్నాడు, మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, చంపబడ్డాడు, చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినాన తిరిగి లేచాడనే ఒక వార్త ప్రకటించాలంటే ఆషామాషిగా నమ్మేస్తారా? ఊరికే నమ్మేస్తారా? నమ్మరు. నమ్మాలంటే నమ్మించే పనులు వీళ్ళు చెయ్యాలి. మనుషులు ఎవరు చెయ్యలేని పనులు వీళ్ళు చేయాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన మాటకు వెయిట్ ఉంటుంది. అంతే కదా? ఏంటి బాబు రుజువేంటి? ఆయన మరణించి తిరిగి లేచాడంటానికి రుజువేంటి? అరే లేచాడురా, కావాలంటే ఆయన అలాంటి శక్తులు మాకు కూడా ఇచ్చాడురా, కావాలంటే తీసుకో, నా తాసుబాబుని తీసుకొచ్చి నన్ను కాటేపించు, నేను చనిపోను. చనిపోవా? చనిపోను, కావాలంటే చూసుకో. అప్పుడే నువ్వు నమ్ము యేసుప్రభు సువార్త. చూసారా, వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు మరి ఒక నిజాన్ని నమ్మించాలంటే వాళ్ళ దగ్గర ఒక శక్తి ఉండాలి కదా. ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తం అయిపోయింది. యేసుప్రభు మరణించి తిరిగి లేచాడని ఈజీగా మనము చెప్పేస్తున్నాం, చాలామంది తెలిసిపోయిన విషయం. కానీ ఆ రోజు ప్రారంభంలో చాలా కష్టం ఏదైనా సరే. మీకు ఒక మాట చెప్పనండి, ప్రారంభంలో కష్టం అంటే, ప్రారంభంలో గృహ దర్శనాలు చేయడానికి రోడ్డు మీదకి రావాలంటే చాలా సిగ్గుపడిపోయేవాడినండి, చాలా భయపడిపోయేవాడినండి. పావని అడగండి, చాలా భయపడేవాడినండి. ఏమనుకుంటారో ఏంటో జనాలు, ఈడు మొదలెట్టేయడరా బాబు బైబిల్ ఇచ్చుకొని, ఈడొకడు తయారైపోడరా, ఇక ఈడొక పాస్టర్ తయారయ్యాడరా ఊళ్ళో, బతుకు తెరువు కొరకు ఇదోటి తయారైపోయిందిరా, ఇదోటి తేరగా ఉందిరా, ఇదొక ఈజీగా ఉందిరా అని ఎవరు ఏమంటారో, ఎంతమంది హేళన చేస్తారో, ఎంతమంది నవ్వుకుంటారో, ఎన్ని జోకులు వేసుకుంటారో, ఎంత భయపడ్డాను తెలుసండి. ప్రారంభంలో ఎంత నలిగిపోయింది తెలుసండి. రావాలి అందరింటికి వెళ్ళి వాక్యం చెప్పాలని ఉండేది, కానీ భయం, ఏమనుకుంటారో ఏంటో. మన వాళ్ళు అసలు ఊరికే మాట వదిలేస్తూ ఉంటారు కదండి, కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా నలిగిపోయాడు. ప్రారంభంలో ఏదైనా చాలా కష్టం. ఒకలాంటి సిగ్గు, ఒకలాంటి భయం. ఈ జనం ఏమనుకుంటారో, నాతో పెరిగిన వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ఊళ్ళో ఇదే పరిచర్య నేను వేరే ఊరేళ్ళు చేస్తే అది వేరేలా ఉంటుంది.
ఇదే పరిచర్య నేను ఈ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళి చేశాను అనుకోండి, అక్కడ నాకు గౌరవం ఉంటుంది. ఎవరో పాస్టర్ గారు అంట, మన కొత్త ఊరు అంట ఆయన వచ్చాడు, ఆ వెయిట్ వేరేలా ఉంటుంది. కానీ మీ మధ్య పుట్టినోడిని, మీ మధ్య తిరిగినోడిని, మీ మధ్య పెరిగినోడిని, నేను చేసిన ఏమైనా సరదా పనులు అల్లరి పనులు ఉన్నాయి అవన్నీ మీకు తెలిసిన వాడిని, ఇలాంటి ఒక వ్యక్తిని మీ మధ్య నేను ఒక సేవకుడిగా నిలబడడం అంటే చిన్న విషయం కదా. ఇది చాలా చాలా టఫ్ టాస్క్. ఇది యాక్సెప్ట్ చేయలేరు. ఈడు సేవకుడా, ఈడికి మనం వందనాలు చెప్పాలా, ఇప్పుడు ఈడు చెప్తే మనం వినాలా అని ఎంత కాదనుకున్న ఒకటి ఉంటుంది. ఒకటే అనుకున్నాను, నా ఊర్లో నా వాళ్ళని రక్షించకుండా ఎక్కడికో నేనెవరో తెలియని దారికి వెళ్ళిపోయి పరిచర్య చేయడం ఏంటి? ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ముందు నా ఊరు నేను మార్చాలి, ఊరిలో కొందరినైనా సత్యంలోకి నడిపించాలి. ఊర్లో నేను ఎందుకు చెయ్యలేను? ఎంతోమంది నాకు సలహాలు చెప్పారు చాలామంది సేవకులు. తమ్ముడు వద్దు తమ్ముడు, ఉన్న ఊర్లో పరిచర్య బాగోదు తమ్ముడు, నువ్వు ఎంత కష్టపడినా నీ నాలెడ్జ్ వేస్ట్ అయిపోద్ది, నీ స్టడీ వేస్ట్ అయిపోద్ది, నీ కష్టం వృధా అయిపోద్ది, ఎవరో పట్టించుకోరు, మనోడే కదా అనుకుంటారు, వేస్ట్ అయినా ఆ కష్టం మీద వేరే ఊళ్ళో పెట్టుకుంటే బాగుంటుంది, మీ అత్తగారు ఊర్లోనో లేకపోతే ఇంకా మీ అమ్మమ్మ ఊర్లోనో ఇంకెక్కడో చేసుకుంటే బెటర్ నేనని చాలామంది సేవకులు నాకు సలహాలు ఇచ్చారు. నేను ఒకటే అనుకున్నాను, నా స్వజల్ని విడిచిపెట్టి, నా ఊర్లో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి నేనంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను గొప్పలు ప్రకటించడం అది పెద్ద విషయం కాదు, ఇక్కడే చేయాలనుకున్నాను. కానీ ప్రారంభంలో ఎన్ని కష్టాలు పడి ఉంటాను తెలుసా అండి మీకు? ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ప్రారంభంలో ఏదైనా కష్టం. ప్రపంచానికి తెలియని ఒక వార్తను ప్రకటించాలి అంటే మరణించి మరలా తిరిగి లేచాడు అంటే ఆ విషయం నమ్మడం అంత ఈజీయా? ఇటు ఒక వ్యక్తి భూమి మీద బ్రతికిన వ్యక్తి చనిపోయి మరలా సమాధిని బద్దలు కొట్టిన బయటకు వచ్చాడంటే ఊరిగా స్టోరీలు చెప్పుకో, అసలు జరిగే పనినా అంటారు. మరి జరిగిన పని నమ్మించాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉండాలి. ఒరే బాబు, ఆయన లేవటమే కాదు, అలాంటి శక్తులు మాకు కూడా ఇచ్చాడు, కావాలంటే మీ ఇంట్లో ఎవరైనా లెగలేని వాళ్ళు, కుంటి వాళ్ళు ఉంటే తీసుకురండి, పరిగెట్టిస్తా. ఏమండి, అపోస్తలు అలా ముట్టుకుంటే పుట్టుకుంటి వాళ్ళు ఆ విత్తిన్ చిటికలో స్వస్థత పొందారండి. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించడానికి. ఎందుకు? సువార్తను అంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచడన్న ఒక బలమైన ఆ సత్యాన్ని నమ్మాలంటే ఆ నమ్మించే ఆ శక్తి వీళ్ళ దగ్గర ఉండాలి. ఏం చెప్తున్నాను మీకు? ఈ వచనాలు శిష్యులకు సంబంధించినవి, మనకు సంబంధించినవి. ఇప్పుడు అవసరం ఇంకా ప్రపంచవ్యాప్తం అయిపోయింది. యేసు ప్రభు మరణించి తిరిగి లేవడమే కాదురా బాబు, ప్రపంచంలో కాలాన్ని విభజించటానికి కూడా ఆయనే దిక్కయ్యాడు. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచంలో ప్రభు తెలియనివాడు ఎవడు లేడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరలా ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇది ప్రాథమికమైన సువార్త. ఊళ్ళోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరము లేదు. మరి ఏం చెయ్యాలన్నయ్య? సువార్త ప్రకటించొద్దా? యేసు ప్రభు ప్రాణం ఇచ్చి సంఘాన్ని కట్టాడు. ఎక్కడికక్కడే సంఘాలు ప్రారంభించండి, క్రీస్తు సంఘాలు ప్రారంభించండి, సువార్థికులను తయారు చేయండి, సంఘంలో వ్యక్తుల్ని విశ్వాసంలో బలపరచండి. సంఘ పరిచర్య జరగాలి. ఇప్పుడు ఏం జరగాలి? సంఘ పరిచర్య. ఆ రోజు సర్వ సృష్టికి సువార్త ఎందుకంటే తెలియదు. ఇంకా ఏది ఏ కాలంలో చేయాలన్న అవగాహన లేకపోతే రోడ్ల మీద తిరుగుతారు. అర్థమవుతుందా తమ్ముడు? నీకు అర్థమవుతుందా? అర్థమైంది నా చందు? సర్వ సృష్టికి సువార్త వాళ్ళని ఎందుకు ప్రకటించమన్నాడు? అప్పటికి తెలీదు. ఇప్పుడు తెలుసా తెలీదా? అంటే ఈ వచనం మనకా శిష్యులకా? అంటే బైబిల్లో దేవుడు యేసుప్రభు మాట్లాడిన మాటలో కొన్ని శిష్యులకు మాత్రమే సంబంధించినవి ఉన్నాయన్న విషయం అర్థమైందా అర్థం కాలేదా? అది అర్థం చేయించడానికి ఇదంతా చెప్పాను మీకు. అలాగే నా నామమున మీరు నన్నేమి అడిగినను, నా పేరట మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్న మాట యేసు ప్రభు చెప్పింది ఎవరికో తెలుసా? శిష్యులకు. ఓన్లీ ఫర్ డిసైపుల్స్, కేవలము శిష్యులకు మాత్రమే. అది మనకు కాదు. మనకు అదే యేసుక్రీస్తు క్రమాన్ని ఇచ్చాడు, నా పేరున తండ్రిని అడగండి అని. మరి ఆ వచనం ఏంటి? 14 యోహాను సువార్త అంటే అది శిష్యులకు చెప్పిన మాట, అది మనకు కాదు. మనకు అదే క్రీస్తు ఇచ్చిన క్రమం ఏంటంటే నా నామములో తండ్రిని అడగండి. ఒక వచనం ఉంది కదా అని పట్టుకుని వచ్చేస్తే మరి 4 వచనాలు తండ్రిని అడగమని ఉంది నా నామంలో, దాని సంగతి ఏంటి? ఆలోచించాలి కదా.
అర్థమైంది? అంటే ఎవరైనా మీకు ఈ వచనం చూపిస్తే ఎవరమ్మా నీకు చెప్పింది ఆ మహానుభావుడు ఎవరు, తండ్రికి చెయ్యాలా, యేసునామంలో చేయాలా, అయితే యోహాను సువార్త 14 అంటే బాబు నువ్వు ఆగు, అది కూడా మాకు నేర్పించేశారు, మాకు తెలుసు, అది చెప్పింది ఎవరికంటే శిష్యులకు అని చెప్పాలి. అర్థమైందా? అర్థం కాలేదా? రైట్. ఇక మీరు ఆలోచిస్తే ఇలా ముందుకెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు కానీ ఆ తర్వాత స్టెఫను గారు కానీ డైరెక్ట్గా యేసుక్రీస్తుకు ప్రార్థన చేసినట్టుగా కనపడుతుంది. మీకు చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం ఏమండి, బాగా అర్థం చేసుకుంటూ వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము. సందర్భం ఏంటంటే స్టెఫను అనే ఒక ఆయన ఉంటారు. ఎంతమంది తెలుసు స్టెఫను గారు? ఎంతమంది తెలుసు అండి? ఈ స్టెఫను ఎవరంటే సింపుల్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రకటించడానికి ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. రైట్, 11 మంది మిగిలారు. ఆ తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఉండాల్సింది 12 మంది యాక్చువల్గా, కానీ ఒకడు మిస్ అయ్యాడు. అందుకని పేతురు గారు ఏం చేస్తాడంటే చీటీలు తీసుకొని ఇదిగో 12వ వాడిని మేము యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము మాలో, ఈ 12వ వాడు యాడ్ అవ్వాలంటే వాడికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే అని కొన్ని క్వాలిఫికేషన్స్ ప్రకటించాడు. అది ఉద్యోగానికి క్వాలిఫికేషన్స్ అడిగినట్లుగా. ఏంటి అంటే ఇదిగో ఇలాగ యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన వాడై ఉండాలి, ఇలాగ కొన్ని అర్హతలు ప్రకటించి ఈ అర్హతలు ఉన్న వాళ్ళు దయచేసి మా దగ్గరకు వచ్చినట్లయితే ఆ ఇస్కరియోతు యోధా యొక్క ప్లేస్ని మేము భర్తీ చేయాలనుకుంటున్నాము అని ప్రకటించినప్పుడు, ఎందుకు 12వ వాడిగా చేర్చుకోవడానికి. ఇస్కరియోతు యోధా పోయాడు కదా, అతని స్థానంలోనికి అడ్మిట్ చేసుకోవడానికి, అపాయింట్ చేసుకోవడానికి. అలా ప్రకటించినప్పుడు 2 వ్యక్తులు వచ్చేసారు. ఇది అవే అర్హతలతో పేతురు గారు ఏవైతే అర్హతలు అడిగాడో క్వాలిఫికేషన్స్, ఇది అపోస్తలత్వానికి అలాంటి అర్హతలు ఉన్న వ్యక్తులు 2 వచ్చేసారు. 2 వచ్చేస్తే మరి 2 చేసుకోవడానికి అవ్వదు కదా, ఉండాల్సింది ఎంతమంది? 12 మంది. ఒకటే కావాలి, వేకెన్సీ ఒకటికే ఉంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి ఆ 2 పేర్లు చీటీల మీద రాసి ఆ చీటీలు ప్రార్థన చేసి చీటీలు వేస్తే ఆ చీటీ మత్తీయ అనే ఒక ఆయన పేరుతో వచ్చింది. ఎవరి పేరుతో? మత్తయి కాదు, మత్తీయ అనే పేరు మీద చీటీ వస్తే ఆయన్ని ఇస్కరియోతు యోధా ప్లేస్లోకి అపాయింట్ చేసుకున్నారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? మొత్తం పరిపూర్ణమైంది 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించే పనిలో ఉన్నారు. అలా ఉంటుంటే పని ఎక్కువైపోతుంది, పని పెరిగిపోయింది, వ్యక్తులు తక్కువైపోయారు. బాగా వినండి, పని ఎక్కువైపోతుంది, పనిచేసే వ్యక్తులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే ఇదిగో మీలో ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నటువంటి ఒక 7గురిని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళని మేము మాకులాగా తయారు చేస్తాం, మాకు కలిగిన శక్తుల్ని వాళ్ళకి మేము కూడా ఇస్తాం, ఇచ్చి మరి పని చేయడానికి వాళ్ళని నిలబెడతాం అన్నప్పుడు ఒక 7గురు వచ్చారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి భక్తి కలిగిన 7గురు వ్యక్తులు వచ్చారు. ఆ 7గురిని ఈ 12 మంది సువార్త ప్రకటించడానికి నియమించారు. ఓకే, అర్థమవుతుందా? ఆ నియమింపబడిన 7గురులో ఒకడే ఈ స్టెఫను గారు. స్టీఫెన్ అంటారు ఇంగ్లీష్లో, స్టెఫను గారు. ఈ స్టెఫను గారు ఎప్పుడైతే మరి ఆ పనికి నియమింపబడ్డాడో, నియమింపబడిన వెంటనే మరి సువార్త ప్రకటించడానికి నిలబడతాడు. అలా నిలబడినప్పుడు ఒకానొక ప్రాంతంలో చాలా బలంగా, చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకంటే యూదులు, బాగా వినండి, యూదులు యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేయలేదు. జాగ్రత్తగా వినాలి. బైబిల్ రెగ్యులర్గా చదువుతున్నారా లేదా? రోజు బైబిల్ చదవండి అని ఎంతమంది చదువుతున్నారండి? ఏమో మరి సప్పబడిపోయినట్టున్నారు. గణేష్ తమ్ముడు చదువుతున్నాడంట, సహోదరి ఝాన్సీ గారు చదువుతున్నారు, సరిత చెల్లి చదువుతుంది, అమ్మ చదువుతుంది, పావని చదువుతుంది, అక్క చదువుతుంది. ఏమో మానేసావా సింధు, జ్యోతి? అవి ఎన్నాళ్ళు దించుకుంటారా తలలు? అలాగా నా ముందు దించుకుంటే ఓకే, దేవుని దగ్గర కూడా దించుకుంటే ఏం చేయలేం. మా చచ్చే తండ్రి ప్లీజ్ అంటే అవకాశం నాకు కూడా ఉండదు. అప్పుడు చదవండి, నేనన్నా చందు చదవండి ప్లీజ్, కీప్ రీడ్ ద బైబిల్ చదివితేనే కానీ బైబిల్ అర్థం కాదు. నేను ఎంత గుంజుకుని బోధించినా, ఎంత చించుకుని అరిచి ప్రకటించినా మీకు అర్థం కాదు. యేసు ప్రభుని ఎవరు యాక్సెప్ట్ చేయాలో తెలుసా అండి? యూదులు ఆయన్ని అంగీకరించలేదు. అసలు ఆయన యాక్చువల్గా పుట్టింది వాళ్ళని రక్షించడానికే. అర్థమవుతుందా? యూదులను మొదట రక్షించాలి, ఆ రక్షింపబడిన యూదుల ద్వారా ప్రపంచాన్ని అంతటినీ రక్షించాలి. ఇది ప్రణాళిక.
కానీ ఏ యూదులనైతే రక్షించాలనుకుని, ఏ యూదుల మధ్య అయితే, ఏ యోధా గోత్రంలో అయితే ఆయన పుట్టాడో ఆ యూదులే యేసు ప్రభుని ఏం చేయలేదు, నమ్మలేదు. చాలామంది యూదులు యేసు ప్రభుని మెస్సియాగా అంగీకరించలేదు, అందుకే చంపారు. యేసు ప్రభుని సిలువేయమని కేకలేసింది ఎవరు? యేసు ప్రభుని సిలువ వేయమని కేకలేసింది ఎవరు? యూదులే, సొంత వాళ్ళే, సొంత ప్రజలే ప్రభువుని చంపింది. బాగా వినాలి. సొంత ప్రజలు ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో వాళ్ళే ప్రభువుని చంపేశారు. ఏ యూదులనైతే రక్షించాలనుకున్నాడో ఆ యూదులే యేసును సిలువేయని. పిలాతు అడిగాడు, ఏం తప్పు చేశాడయ్యా ప్రభు, ఎందుకు ఆయన సిలువేయాలని అడిగితే మాకదంతా అనవసరం, అతను చంపేయాల్సిందే అని పట్టుపడితే వారి కేకలే గెలిచెను అని రాయబడింది లాస్ట్కి. అంటే యేసు ప్రభుని ఎవరు అంగీకరించలేదు? యూదులు అంగీకరించలేదు. యూదులు యేసు ప్రభుని దేవుని కుమారుడుగా యాక్సెప్ట్ చేయలేదు, మెస్సియాగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ కొందరు యాక్సెప్ట్ చేశారు. మరి అపోస్తలులు ఎవరు? ఈ 12 మంది అపోస్తలులు ఎవరు? యూదులే. అంటే అతి తక్కువ మంది ఆయన యాక్సెప్ట్ చేశారు. తక్కువ మంది. చూడు, ఇప్పుడు ఇక్కడ ఇంత సత్యం ప్రకటిస్తున్నాయి, ఇంత బలంగా ప్రకటిస్తున్నాయి, ఊరందరూ రారే? అబ్బా భలే చెప్తాడు తమ్ముడు, చాలా వివరించి మాట్లాడతాడు, చాలా చక్కగా వాక్యం చెప్తున్నాడు, ఊరందరూ రారే? కొద్ది మందికే ఎక్కుద్ది, అందరికీ ఎక్కదు. వాక్యం అందరికీ ఎక్కదు, కొందరికే ఎక్కుద్ది, కొందరికే నచ్చుద్ది. అరే బాగుంది, ఇలాంటి వాక్యంలో మనం ఉండాలని కొందరే అనుకుంటారు. అందుకే రక్షణ పొందువారు కొద్దిమందే. యూదులందరూ ప్రభుని వ్యతిరేకించారు, కొద్దిమంది అక్కడక్కడ కొంతమంది ప్రభుని యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేసిన వాళ్ళే 12 మంది అపోస్తలులు. ఓకే, సో నమ్మని యూదులు ప్రభువుని చంపేశారు. ఇప్పుడు ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులకి ఈ అపోస్తలులు ఏమని ప్రకటిస్తున్నారంటే, ఇదిగో మీరందరూ మెస్సీ అని యేసు ప్రభుని చంపారు కదా, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుని తరపున మన కొరకు పంపబడిన మెస్సీ ఆయనే అని ప్రకటించే పనిలో వీళ్ళుంటే చాలామంది యూదులు నమ్మట్లేదు. ఆ నమ్మని యూదులతో అపోస్తలులు అదనంగా నియమించిన 7గురిలో ఒకడైనటువంటి స్టెఫను గారు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే యూదులకి నచ్చలేదు. యేసు ప్రభుని ఎలాగైతే చంపారో స్టెఫను గారిని కూడా అలాగే రాళ్లతో కొట్టి చంపేశారు. ఎలా చంపేశారు? రాళ్లతో. యవ్వనుడండి, నిండు యవ్వనుడు, చిన్నవాడు స్టెఫను గారు. క్రీస్తు కొరకు బలంగా నిలబడితే ఆ రోజు నమ్మని యూదులు యేసు ప్రభుని ఎలాగైతే కర్కశంగా చంపేశారో అదే విధంగా, అదే కర్కశంతో, అదే క్రూరత్వంతో స్టెఫను గారిని కూడా రాళ్లతో కొట్టి 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 చంపేశారు. అలా చంపేసినప్పుడు ఆ చనిపోతున్న ఆ చివరి గడియలో స్టెఫను గారు ప్రార్థన చేశారు. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం. స్టెఫను గారు సువార్త ప్రకటిస్తున్నాడు, క్రీస్తు సువార్త. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడే. ఎందుకు బాబు కోపం? మీరు చంపిన యేసును దేవుడు లేపాడు. మీరెవరినైతే నమ్మలేదో ఆయనే మీకు దిక్కు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మెస్సియా, ఆయన్ని మీరు చంపారు అని ప్రకటిస్తే కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అంటే పెద్ద కోపం వచ్చిందనమాట స్టెఫను గారిని చూసి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎందుకే స్టెఫను గారిని చంపింది ఎవరనుకుంటున్నారు? అందులో హెడ్ ఎవరనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారే. ఆ తర్వాత మారాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు అపోస్తలుల కార్యాల తర్వాత హీరో ఆయనే. ఈయన చనిపోయిన తర్వాత ఆ పక్క అధ్యాయంలోనే ఆయన పట్టబడతాడు. ఆ పక్క 9వ అధ్యాయంలోనే
అపోస్తలుడైన పౌలుని యేసుప్రభు పిలుస్తాడు. ఇక అక్కడ మారతాడు. అక్కడ మారి ఇక ఆయన చేసిన పరిచర్య ఎంతంతా కాదు. ఆ పక్కన రోమాపత్రిక దగ్గర నుంచి రోమాపత్రిక, ఆ తర్వాత ఎఫెసీ పత్రిక, రోమపత్రిక తర్వాత కొరింథీ పత్రిక, 2 పత్రికలు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, తిమోతి, ఇవన్నీ రాసింది ఈయన స్టెఫను చావుకు సంబంధించిన వ్యక్తి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా. ఎవరండి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? స్టెఫను గారు ప్రార్థన చేస్తున్నారు, యేసు ప్రభువా. చూడండి, డైరెక్ట్గా యేసు ప్రభువా అని ప్రార్థన చేశాడు కదా స్టెఫను. తండ్రికి ప్రార్థన చేయాలంటున్నారు, స్టెఫను గారేమో డైరెక్ట్గా ప్రభువుకే ప్రార్థన చేశాడు కదా. యూదులు ఎవరిని అంగీకరించరు? తండ్రిని అంగీకరిస్తారు, కానీ యాక్సెప్ట్ చేయింది ఎవరిని? క్రీస్తుని. నేను ఆ దేవుని కుమారుని అన్నందుకే కదా చంపారు ప్రభుని. నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకే కదా ప్రభుని చంపారు. అంటే దేవుని నమ్ముతారు, తండ్రి అయిన దేవుడిని నమ్ముతారు వీళ్ళు. కానీ నమ్మంది ఎవరిని? యేసుక్రీస్తుని నమ్మరు. ఒరే బాబు, తండ్రి పేరట నేనేరా వచ్చాను, మీకు ప్రవచనాల్లో రాయబడిన ప్రవక్తను నేనేరా, మెస్సియాను నేనేరా అంటే యూదులు నమ్మలేదు. నమ్మక ప్రభుని చంపేశారు. అంటే ఇప్పుడు వీళ్ళకి సమస్య తండ్రితోట ప్రభుతోట? బాగా వినండి, యూదులకి సమస్య తండ్రి అయిన దేవునితోట ప్రభుతోట? యేసుక్రీస్తు ప్రభు సమస్య, తండ్రితో సమస్య లేదు. తండ్రిని వాళ్ళు నమ్ముతారు. నమ్మంది ఎవరిని? యేసుక్రీస్తుని నమ్మరు, అందుకే చంపేశారు. ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తుని నమ్మరు కాబట్టి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు అన్న విషయం వీళ్ళకి అర్థం కావాలంటే ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? యూదులు యేసు ప్రభుని నమ్మరండి, దేవుని కుమారుడు అంటే వీళ్ళు నమ్మలేదు, అందుకే చంపేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎవరిని నమ్మించాలి, ఎవరిని గొప్ప చేయాలి? ఇప్పుడు స్టెఫన్ గారు ఎవరి గురించి ప్రకటిస్తుంటే చంపారు? యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే చంపేశారు. అంటే వీళ్ళకి ఎవరి మీద నమ్మకం లేదు? యేసు ప్రభు మీద నమ్మకం లేదు. ఇప్పుడు వీళ్ళకి యేసు ప్రభు మీద నమ్మకం కలగాలంటే ఎవరిని పిలవాలి? తండ్రిని పిలవాలా? యేసు ప్రభువుని పిలవాలి. తండ్రి కుడిపార్శ్వమునున్న యేసు ప్రభుని చూసి యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోని. అప్పుడు వీళ్ళకేం అర్థం అవ్వాలి? అదేంటి యేసు ప్రభువుని చేర్చుకోమంటాడు ఏంటి? ఆయన అక్కడ ఎందుకున్నాడు? అంటే అరే మనం నమ్మలేదు, నిజంగా ఆయన బ్రతికున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు నేను తండ్రి చేత పంపబడ్డాను, నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన చెబితే మనం నమ్మకం, ఆయన చంపేశాము. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఏ దేవుని కుమారుడని యేసుక్రీస్తు చెబితే యేసుక్రీస్తుని నమ్మలేదో అదే దేవుని కుడిపార్శ్వమున ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడంటే ఈయన యేసు ప్రభుని పిలవాలా, తండ్రిని పిలవాలా? అర్థం కాలేదా? ఈ యూదులకి యేసు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని అర్థం అవ్వాలంటే స్టెఫను గారు ఎవరిని పిలవాలి? తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తుని పిలవాలి. అందుకే యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమయానికి అక్కడ ఎవరిని గొప్ప చేయాలి? యేసుక్రీస్తు. ఎందుకంటే సమస్య తండ్రితో కాదు, ఎవరితో? యేసుక్రీస్తుతో. ఏమండి బాగా వినండి, మీకు అర్థం కాకపోతే సాయంకాలం కల్లా మళ్ళీ ఈ మెసేజ్ అప్లోడ్ అయిపోద్ది మన ఛానల్లో. మరలా ఇంటికి వెళ్ళి 1కి 2 సార్లు చూడండి ప్లీజ్. ఎందుకు స్టెఫన్ గారు యేసుక్రీస్తుకి డైరెక్ట్గా ప్రార్థన చేశాడు? ఆ క్రమాన్ని పాటించలేదేంటి? తండ్రికి ప్రార్థన చేయాలి కదా, యేసుక్రీస్తు నామంలో తండ్రికి చేయాలి కదా, ఈ క్రమాన్ని ఆయన పాటించలేదేంటి అంటే, క్రమాన్ని ఎందుకు పాటించలేదంటే ఇక్కడ యూదులు యేసు ప్రభుని దేవుని కుమారుడుగా, మెస్సియాగా అంగీకరించని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు దేవుని కుమారుడు యేసుక్రీస్తుని వాళ్ళకి తెలియాలంటే ఈయన యేసు ప్రభుని పిలవాలి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనాలి. అప్పుడు వీళ్ళకి అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? వీడేంట్రా యేసు ప్రభుని పిలుస్తున్నాడు, వాడు చంపేశాగా, సమాధిలో పెట్టేశారుగా. అరే బాబు, ఆయన సమాధిలో లేండి ఆయన, మీతో వచ్చిన బాధ ఇదేంట్రా బాబు, ఆయన చెప్పినా నమ్మలేదు, నేను చెప్తున్నా నమ్మలేదు, కావాలంటే ప్రూఫ్ ఇస్తాను చూడండి అని పిలిచాడు. ఎవరిని? యేసు ప్రభుని. బాగా అర్థమవుతుందా? మరి స్టెఫను గారు ఎందుకు డైరెక్ట్గా యేసుకు ప్రార్థన చేశాడంటే మీరేం చెప్తారు? తండ్రికి కాకుండా. ఎందుకంటే యూదులు యేసు ప్రభుని నమ్మరు. యూదులు యేసు ప్రభుని దేవుని కుమారుడని నమ్మరు. నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకే చంపారు ఆయన్ని. ఇప్పుడు యూదులు ఎవరిని నమ్మాలి? రక్షణ ఎవరి నామంలో ఉంది? యేసుక్రీస్తు నామం లేకపోతే రక్షణ లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించకపోతే రక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళేమో ఎవరిని నమ్మరు? యేసు ప్రభుని నమ్మరు. ఎందుకు నమ్మరు? యేసు ప్రభు దేవుని కుమారుడు అనే మాట వాళ్ళకి నచ్చలేదు.
కానీ ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అనే విషయం వీళ్ళకి తెలియాలంటే వీళ్ళ దగ్గర రుజువు చేయాలంటే ఇప్పుడు స్టెఫన్ గారు ఎవరికి పిలవాలి, ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు చేయాలి. అందుకు యేసుక్రీస్తుకు పిలిచాడు, ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని. అర్థమవుతుందా? అంటే ఆ పరిస్థితికి, ఆ సిచ్యువేషన్కి తండ్రికి ప్రార్థన చేస్తే కంటే యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తేనే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న విషయం, ఆ దేవుని కుమారుడిని మనం చంపితే ఆ దేవుని కుమారుడు మరణించి తిరిగి లేచి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడన్న విషయం ఎవరికి అర్థమవుద్ది? యూదులకు అర్థమవుద్ది. అంటే యేసు ప్రభు యొక్క గొప్పతనం యూదులకు అర్థం కావాలంటే ఇప్పుడు స్టెఫన్ గారు ఎవరిని పిలవాలి ప్రార్థనలో? అందుకే యేసు ప్రభుని పిలిచాడు. తండ్రికి చేయాలన్న క్రమం తెలియక కాదు, బాగా వినండి, తండ్రికి చేయాలన్న క్రమం తెలియక కాదు. ఎందుకంటే యూదుల మధ్య యేసుక్రీస్తుని గొప్ప చేయాలి, ఆ యేసే క్రీస్తుని ప్రకటించాలి. ఆ యేసే క్రీస్తుని ప్రకటించాలంటే క్రీస్తును నమ్మని యూదుల మధ్య క్రీస్తుని గొప్ప చేయాలి. కనుక స్టెఫను, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అన్నాడు. క్రమము తెలియక కాదు. ఎవరైనా వచ్చి, ఏంటయ్యా తండ్రికే ప్రార్థన చేయాలా, యేసుక్రీస్తు నామంలో చేయకూడదా, స్టెఫన్ యేసుక్రీస్తు డైరెక్ట్గా చేయలేదా అంటే, నాయన, స్టెఫన్కి క్రమం తెలియక కాదు, తండ్రికి చేయాలన్న విషయం తెలియక కాదు. ఎందుకు యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడంటే యూదులు యేసు ప్రభువుని నమ్మరు. యూదుల మధ్య యేసు ప్రభుని గొప్పవాడిని చేయాలంటే మీరు చంపిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడంటే క్రీస్తునే కదా పిలవాలి. అందుకు పిలిచాడురా. నువ్వు దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి అవ్వదు నాయన, అది ఆ సందర్భానికని మీరు చెప్పాలి. అలాగే పేతురు గారు, మన పౌలు గారు కూడా ప్రార్థన చేశాడు. పౌలు గారు కూడా ఎవరికి ప్రార్థన చేయడం తెలుసా? పౌలు గారు చేసిన పని కూడా అదే. యేసు ప్రభువుని యూదుల మధ్య నమ్మించాలి, అన్యుల మధ్య ప్రభువుని ప్రకటించాలి. అందుకే పౌలు గారు కూడా ఆయనకే ప్రార్థన చేశాడు. మళ్ళీ ఆలోచన కూడా చూపిస్తారు. అది కూడా చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 7-8. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఎవరిని వేడుకున్నాడంటే పౌలు గారు? ప్రభువును వేడుకున్నాడంటే ప్రార్థన ఎవరికి చేశాడంటే పౌలు గారు? తండ్రికా, ప్రభువుకా? ప్రభువుకే చేయడు. ఎందుకు చేయడు? ఇందాకదే ఆన్సరు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఆ రోజు ప్రకటించాల్సింది ఎవరిని? వీళ్ళు యేసుక్రీస్తుని. తండ్రిని ప్రకటించవసరంలే. ఎందుకంటే యూదులకి తండ్రి తెలుసు, మొదటి నుంచి తెలుసు. ఎర్ర సముద్రం పాయలైపోయిన దగ్గర నుంచి తెలుసు. ఐగుప్తులో వాళ్ళని విడిపించాడే మోషే ద్వారా. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు కదండి. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం. అప్పటి నుంచి తండ్రి తెలుసు వాళ్ళకి. తెలియందల్లా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అంటే నమ్మలేదు, నమ్మకే చంపారు. కాబట్టి ఏదైతే యేసుక్రీస్తును నమ్మలేదో ఆ యేసు నామములోనే రక్షణ. ఆ యేసును నమ్మకపోతే ఏమీ లేదు, రక్షణ లేదు. మరి వీళ్ళు యేసు ప్రభుని నమ్ముతారా? నమ్మట్లేదు. కాబట్టి వీళ్ళ మధ్య ఎవరిని గొప్పవాడిగా చూపించాలి? యేసుక్రీస్తును గొప్పవాడిగా చూపించాలి. అందుకే ఇందాక స్టెఫన్ అయినా ఇప్పుడు పౌలు గారైనా నేరుగా యేసు ప్రభువుకు ప్రార్థన చేశారు తప్ప తండ్రికి ప్రార్థన చేయాలన్న క్రమము తెలియక కాదు. ఇప్పటివరకు నేను ఏం చెప్పనా అవుట్లైన్ ఇస్తాను చూడండి. ప్రార్థన తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు నామములో చేయాలి. ఇది ప్రార్థనకి ఇవ్వబడిన క్రమం. కానీ కొన్ని సందర్భాల్లో యోహాను సువార్త 14:14 ఏమనుందంటే, మీరు నా నామమున నన్నేం అడిగినా నేను ఇస్తానన్నాడు. కాబట్టి ఇదిగో యేసుప్రభు నన్ను అడగండి ఇస్తానన్నాడు కదా అంటే అది మనకు సంబంధించింది కాదు. అది మీకు అర్థం అవడానికి నేనేం చెప్పానంటే, ఒరే బాబు, బైబిల్లో యేసుప్రభు మాట్లాడిన మాటల్లో కొన్ని కేవలం శిష్యులకు మాత్రమే వర్తించేవి ఉన్నాయిరా, అది మనకు ఆపాదించుకోకూడదని మీకు అర్థం చేయించడానికి మార్కు సువార్త 16వ అధ్యాయంలోటువంటి దెయ్యాల్ని వెళ్ళగొడతారు, మరణకరమైనది ఏది తాగినా మీకు హాని జరగదు, స్వస్థత చేస్తారన్న విషయాన్ని కేవలము శిష్యులకు మాత్రమే చెప్పిన వచనాలు కూడా కొన్ని ఉన్నాయని మీకు అర్థం చేయించడానికి ఆ వచనాలు చూపించాను. రైట్? కాబట్టి యోహాను సువార్త 14:14 నా నామమున నన్నేం అడిగినా అనే మాట మనకు చెప్పింది కాదు, కేవలము శిష్యులకు చెప్పింది అనేది మీద అర్థం చేసుకోవాలి. ఇకపోతే కొంతమంది ఏమంటారంటే, ఇదిగో నేరుగా యేసు ప్రభుకి ప్రార్థన చేయొచ్చు అనుకోవడానికి, ఇదిగో స్టెఫన్ గారు యేసు ప్రభు అని ప్రార్థన చేశాడు కదా, పౌలు గారు యేసు ప్రభు అని ప్రార్థన చేశాడు కదా, నువ్వు చెప్పినట్టు తండ్రిని పిలిచి యేసు నామంలో ప్రార్థన చేయలేదు కదా, మరి వాటి సంగతి ఏంటి అని ఎవరైనా అడిగితే, ఒకవేళ
వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, నాన్న స్టెఫను గారు ఎందుకు నేరుగా యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడంటే, ఆ రోజు యూదులు నమ్మనిది ఎవరిని? యేసు ప్రభుని. దేవుని కుమారుని అన్నందుకు ప్రభువుని చంపారు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడిని రుజువు చేయాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి? స్టెఫను యేసు ప్రభువుకు చేయాలి. అంతే తప్ప తండ్రికి చేయాలన్న క్రమము తెలియక కాదు. అపోస్తలుడైన పౌలు గారు చేసింది కూడా అదే. కాబట్టి ప్రార్థనకు ఈరోజు మనకు ఇవ్వబడిన క్రమము ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అని పిలిచి యేసుక్రీస్తు ద్వారా మనము ప్రార్థన సమర్పించాలి. ఒక మాట చెప్తాను బాగా వినండి. మీకు ఇప్పుడు ఈ విషయం అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తారంటే, ప్రార్థన చేసినప్పుడు తండ్రికి ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి, చక్కగా మీ ప్రార్థనలన్నీ దేవుడికి సమర్పించండి. అంతకుమించి మీకు ఏం అవసరం లేదు. ఈ వివరణ అంతా ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు ప్రభాకర్ రావు బాగర్ లాంటి కొంచెం చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళ దగ్గరికి వచ్చి పుల్ల పెడుతూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు అందరూ వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి అవగాహన ఉండాలంటే ఈ వివరణ అంతా ఉండాలి, ఈ పిల్లలందరికీ తెలిసి ఉండాలి. అందుకు ఇదంతా వివరణ ఇచ్చాను. అర్థం కాకపోతే మళ్ళీ నేను సాయంకాలం కల్లా అప్లోడ్ చేస్తాను. మరలా 1-2 సార్లు చూడండి. ప్రార్థన తండ్రికి చేయండి, యేసుక్రీస్తు ద్వారా సమర్పించండి. ఇది ఈరోజు వాక్యం. వచ్చే వారం కూడా కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. ప్రార్థన చేద్దాం.